నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ బెర్తులు ఎవరెవరికి దక్కొచ్చు? రేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? కూటమి పెద్దల పరిశీలనలో ఉన్న నాయకులు ఎవరు? ఈసారి కొత్త ఈక్వేషన్స్ ఏమైనా తెర మీదకు వస్తాయా? యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న పాలసీ ప్రకారం కేబినెట్ కూర్పుంటుందా? లెట్స్ వాచ్. ఏపీలో చరిత్రను తిరగరాస్తూ ఫలితాలు సాధించింది టీడీపీ కూటమి. వైసీపీని మట్టి కరిపించి కని విని ఎరుగని రీతిలో సుమారు 95% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది కూటమి. దీంతో ఇప్పుడు కేబినెట్ కూర్పుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈసారి ఏకంగా 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనాయకత్వాలపై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా సమాచారం. జిల్లాల వారీ సామాజిక వర్గ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ రకరకాల విశ్లేషణలు తెరమీదకొస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, గౌతు శిరీష రేసులో ఉన్నారు. అయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కితే అచ్చెన్నాయుడును పక్కన పెట్టొచ్చంటున్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రివర్గంలోకి వెళితే ఇటు కింజారాపు కుటుంబం, అటు బండారు, ఆదిరెడ్డి కుటుంబాలను కూడా సంతృప్తి పరిచినట్లు అవుతుందన్న లెక్కలొస్తున్నాయి. అలాగే గౌడ సామాజిక వర్గానికి, అందులో బీసీలకు ఆరాధ్య దైవంగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీషకు మంత్రి పదవిస్తే గౌడ సామాజిక వర్గంతో పాటు బీసీలోనూ మంచి పేరు వస్తుందన్న విశ్లేషణలు తెరపైకొస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడా లేదా గౌతు శిరీష అన్న చర్చ మొదలైంది. ఇక విజయనగరం నుంచి కళా వెంకట్రావు పేరు దాదాపు ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. ఎచ్చెర్ల నుంచి చీపురుపల్లికి వెళ్లి బొత్స లాంటి వ్యక్తిని ఓడించిన ఘనతను కళా తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు తూర్పు కాపు సామాజిక వర్గంలో కళా అనే పెద్ద మనిషిగా ఉన్నారు. దీంతో ఆయనకు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లా నుంచి అయ్యన్నకు మంత్రివర్గంలో చోటు దాదాపు ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యన్న పార్టీకి అందించిన సేవలతో పార్టీకి మంచి పేరే వచ్చింది. అలాగే విశాఖ నార్త్ నుంచి బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు, జనసేన నుంచి కొణతాల రామకృష్ణ కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. సామాజిక వర్గాల పరంగా చూస్తే కురుపాం నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణి, పాయకరావుపేట నుంచి గెలిచిన వంగలపూడి అనిత పేర్లను కూడా పరిశీలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీ యనమల మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో యువతకు అవకాశం ఇవ్వాలనే వాదనను స్వయంగా యనమలే తెరమీదికి తెస్తున్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూ లేదా చినరాజప్ప రేసులో ఉన్నారు. అలాగే పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ కేబినెట్లోకి వస్తారో రారో ఇంకా క్లారిటీ లేదు. దీంతో ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి ఎవరికి బెర్తు దక్కుతుందనేది ఆసక్తికర వ్యవహారంగా మారింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు పేర్లతో పాటు దెందులూరు నుంచి గెలిచిన చింతమనేని ప్రభాకర్ పేరు కూడా ముందుకొస్తోందట. కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, శ్రీరామ్ తాతయ్య పేర్లను చంద్రబాబు సీరియస్ గా పరిశీలించవచ్చంటున్నారు. ఇక బీజేపీ నుంచి సుజన, కామినేని పేర్లు ప్రతిపాదించే సూచనలున్నాయి. గుంటూరు జిల్లా నుంచి లోకేష్ కేబినెట్లోకి వస్తారా రారా అనే సస్పెన్స్ నడుస్తోంది. నక్క ఆనంద్ బాబు, ధూళిపాళ నరేంద్ర, అనగాని సత్యప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. గౌతు శిరీషకు కేబినెట్లో చోటు కల్పిస్తే అనగానికి ఛాన్స్ తగ్గిపోతుంది. అయితే టికెట్ల కేటాయింపులో తన పంతో నెగ్గించుకున్న అచ్చెన్నాయుడు కేబినెట్లోనూ తన మనిషి ఉండాలని గట్టిగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో అనగానికి మంత్రి పదవి ఖాయమన్న చర్చ ఓ వర్గంలో జరుగుతోంది. ఇక జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కు కేబినెట్లో దాదాపు బెర్తు ఖాయమనే చెప్పాలి. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవి పేరు గట్టిగా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆనం కూడా రేసులో ఉంటారు. ఇదే జిల్లా నుంచి పార్టీకి సేవలందించిన చంద్రబాబు, లోకేష్ గుడ్ లుక్స్ లో ఉన్న బీదా రవిచంద్ర యాదవ్ కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బీదా చట్టసభలో లేకున్నా తర్వాత ఎమ్మెల్సీ వచ్చంటున్నారు. కర్నూలు జిల్లాలో మైనార్టీ కోటా నుంచి ఎన్ఎండి ఫరూక్ పేరు దాదాపు ఖాయమని చెప్పాలి. బీసీ జనార్దన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిలు రేసులో ఉంటారు. అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసుల పేర్లు తెరమీదకొచ్చే ఛాన్స్ లేకపోలేదు. చిత్తూరు జిల్లా పీలేరు సెగ్మెంట్ నుంచి ఎన్నికైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీరు కాకుండా ఇంకొందరు ఎస్సీ నేతల్లో ఎవరో ఒకరు మంత్రివర్గంలోకి రావచ్చంటున్నారు. పేర్లే కాకుండా వివిధ సామాజిక వర్గాల కూర్పుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో తన ఎమ్మెల్యేలకు చోటు కల్పించాల్సిందిగా ఓ జాబితా ఇచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో అమాత్యయోగం ఎవరికి దక్కుతుందన్న చర్చ ఆసక్తికరంగా మారింది.